హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుటీస్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోతున్న క్రాఫ్ట్ వీడియోలో వేస్ట్ పెన్స్తో గ్రీటింగ్ కార్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం ఒక వేస్ట్ పెన్స్ని తీసుకుందాం. దాని క్యాప్స్ అవసరం లేదు. ఇప్పుడు న్యూస్ పేపర్స్ని తీసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫెవికాల్ని పేస్ట్ చేసి వన్ సైడ్ రోల్ చేసుకోండి మొత్తం. అలాగే సెకండ్ పేపర్ని కూడా సెకండ్ పెన్తో రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒక కలర్ పేపర్ని తీసుకొని దాన్ని కవర్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం న్యూస్ పేపర్తో కవర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కలర్ పేపర్తో కవర్ చేసుకోండి. 2 పెన్స్ని అలానే కవర్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 రోల్స్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పింక్ కలర్ పేపర్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి. రెడీ చేసుకున్న రోల్స్ని దీంతో కవర్ చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా కవర్ చేయండి ఫెవికాల్ని పెట్టి. ఈ పేపర్ సెంటర్లో వస్తుంది కాబట్టి కొంచెం చూసి కట్ చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫెవికాల్తో పేస్ట్ చేయండి. చూసారుగా, ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్కెచెస్ తీసుకొని డెకరేషన్ మీ ఇష్టమైంది ఏదైనా చేసుకోండి.
ఇప్పుడు మీరు ఎవరికైనా బర్త్డే విషెస్ కానీ ఏదైనా మెసేజ్ కానీ సెండ్ చేయాలనుకుంటే ఆ సెంటర్ పార్ట్లో మనం రాసుకోవచ్చు. బర్త్డే గ్రీటింగ్స్ గురించి అయినా మనం రాసుకోవచ్చు. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా మనం రాయొచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ని రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒక పింక్ కలర్ పేపర్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ హాఫ్లోకి చేసుకొని హాఫ్ని మళ్ళీ ఇంకో హాఫ్లా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి దాని సైజ్ ప్రకారం మనం ఫోల్డ్ చేసుకొని ఫెవికాల్తో పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పింక్ కలర్ పేపర్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఒక పెన్సిల్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తున్న విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఫెవికాల్తో పేస్ట్ చేయండి. ఇలా మనకు ఒక బోలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పింక్ కలర్ పేపర్ని ఒక చిన్న స్ట్రిప్స్లా కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఆ స్ట్రిప్స్ని బో బ్యాక్ సైడ్కి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఆ రింగ్లా మనం పేస్ట్ చేసుకున్న దానికి కొంచెం ఫెవికాల్ని పేస్ట్ చేసి ఇది పేస్ట్ చేసేసేయండి. చూసారుగా ఎంతో గ్రీటింగ్ కార్డ్ ఎంతో ఈజీ అండ్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఓల్డ్ స్టైల్లో రాజులకి వచ్చేలాగా లెటర్స్ వస్తుండే కదా, అలా మనకి ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట.
Please like, share, comment and don't forget to subscribe my channel Kutty's Food and Crafts.